ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూడబోతున్నామండి వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేస్తున్నారు. లైక్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ రోడ్ వచ్చి మనకి 33 feet రోడ్ ఫ్రెండ్స్ ఇది. అలాగే సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది. వీటి కొలతలు వచ్చేసి మనకి 18x60 కొలతల్లో 120 గజాల్లో రావడం అయితే జరిగిందండి. పైన చూస్తున్నారు కదా, యూపీవీసీ మనకి కటింగ్ షీట్ అయితే రావడం జరిగింది. ఫాల్ సీలింగ్లో అయితే మనకి ఈస్ట్ వైపు అయితే 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఫ్రెండ్స్ ఇది. వాటర్ అనేది స్వీట్ వాటర్ ఏరియా. వాటర్ చాలా బాగుంటుందండి ఈ ఏరియాలో. ఇక్కడ వాస్తు ప్రకారంగా కూడా మనకి టచ్ అవ్వకుండా ఖాళీగా అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదండి. మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ డోర్ అయితే రావడం జరిగింది. అలాగే సైడ్ మనకి గ్లాస్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఈ సైడ్ అనేది. ఇదంతా కూడా మనకి హాల్ అయితే రావడం జరిగింది. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్గా ఉంది ఫ్రెండ్స్ ఇది. టైల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, హాల్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. హాల్ సైజెస్ వచ్చి మనకి 10x13 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. 10x13 సైజుతో రావడం జరిగింది. స్మోక్ డిజైన్తో ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ రాయల్ పే తీసుకున్నారు. ఇక్కడ వాల్క్ అనేది వెస్ట్ వాల్, అది కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా. సైడ్ వచ్చి మనకి పూజా రూమ్ అనేది ఈ పర్టికులర్లో మనకి ఏంటంటే రాదు కాబట్టి సైడ్ వచ్చేసి తీసుకున్నారండి. ఇది కూడా నీట్గా తీసుకున్నారు. డోర్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా స్పేసెస్గా అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి పూజా రూమ్ అయితే రావడం జరుగుతుందండి. పూజ బోర్డ్కి అయితే రావడం అయితే జరుగుతుంది సైడ్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చి మనకి కిచెన్ ఫ్రెండ్స్ ఇది. కిచెన్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి. 7x8 సైజుతో అయితే రావడం జరిగింది. యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. టాప్ ఈచ్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు. క్లీనింగ్ పర్పస్లో మనకి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి గ్లాస్ కూడా తీసుకున్నారండి. రెగ్యులర్గా యూజ్ చేసే బాక్సెస్ కానీ డబ్బాస్ కానీ వాటిలో పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే విజిబిలిటీ అనేది క్లియర్గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు, హెవీగా కాకుండా. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా కూడా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. కంప్లీట్గా వచ్చింది. ఇక్కడ వైరింగ్ అని ఇవి కూడా మనకి చేయడం చేస్తారు. హోమ్ థియేటర్ సంథింగ్ యూజెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ వైరింగ్ అనేది కంప్లీట్గా చేస్తారు. ఇది చూస్తున్నారు కదా. సైడ్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ రూమ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆర్చ్ తీసుకున్నారు చూడండి. ఆర్చ్ వచ్చి మనకి వుడ్ వర్క్తో తీసుకున్నారు. ఇది టైల్స్ టైప్లో మనకైతే రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x9 సైజుతో అయితే రావడం జరిగిందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. వచ్చి మన కబోర్డ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ సిమెంట్ ర్యాక్స్తో అయితే మనకి తీసుకున్నారు. సిమెంట్ బల్లతో అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒకటే డోర్ కాకుండా డోర్ కూడా లోపల కూడా డోర్ తీసుకున్నారు. ఇక్కడ కబోర్డ్ నుంచి ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ప్యారివేర్ కానీ సెరా కానీ బ్రాండెడ్ అన్నీ కూడా బ్రాండెడ్ అయితే తీసుకున్నారు. ఈ హౌస్ వచ్చి మనకి రాయడిపాలెంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది డోర్ కూడా చూస్తున్నారు కదా, డీసెంట్గా తీసుకున్నారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, పూర్తిగా చూడండి. 120 గజాల్లో చాలా బాగా వచ్చిందండి. హైలైట్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ సైడ్ సెట్ బ్యాక్స్ కానీ ఇవి కూడా చాలా రీసెంట్గా అయితే తీసుకున్నారు.
చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి 12x13 సైజెస్ అయితే రావడం జరిగింది. చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి. ఇది సైడ్ వచ్చి మనకి రాయల్ పే అయితే తీసుకున్నారు, డీసెంట్గా అయితే తీసుకున్నారు. దీని కాస్ట్ వచ్చి మనకి 52 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 52 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది తగ్గిస్తారండి పేమెంట్ మోడ్ బట్టి, అలా లోన్ పర్పస్ని బట్టి, లోన్ బట్టి మనకి అమౌంట్ కూడా నెగోషియేషన్ అనేది చేయడం జరుగుతుందండి. చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్. ఇది దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ సైడ్ అయితే లోపల అయితే రావడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, చూసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి క్వాలిటీ బ్రాండెడ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రాయుడుపాలెం కాకినాడలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది విజిట్కి వచ్చే ముందు మనకి ఒక 1/2 hour ముందు కాల్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తీసుకుని చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవుట్డోర్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి. చూస్తున్నారు కదా, బ్రాండ్ అనేది సిరా అయితే తీసుకున్నాడు. సింక్ వచ్చి మనకి ప్యారివేర్ అయితే తీసుకోవడం జరిగింది. సైడ్ వచ్చి మనకి కబోర్డ్స్ అయితే రావడం జరిగింది. సిమెంట్ సల్ఫ్స్తో అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. వర్క్ కానీ ఇది కానీ చాలా డీసెంట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ తీసుకున్న దారబంధాలు కూడా మనకి